హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ సుకుమార్ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప పార్ట్ 2. ఈ మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉందో స్పెషల్గా చెప్పనవసరం లేదనమాట. ఈ చిత్రం ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ అయిపోయింది. ఇలా పోస్ట్ పోన్ అవటం వలన అల్లు అర్జున్ సుకుమార్కి డెడ్ లైన్ అయితే పెట్టేశాడంట. ఒక డెడ్ లైనే కాదు, ఏ లైన్ నుండో ఎన్ని లైన్లు పెట్టాల్సి ఉందో అన్ని లైన్లు పెట్టేయడం బెటర్ కదా. లేకపోతే ఏంటండి, ఆగస్టు 15 అని చెప్పేసి టీజర్ రిలీజ్ చేశారు, 2 సాంగ్స్ రిలీజ్ చేశారు. ఆ 2 సాంగ్స్ మామూలు సాంగ్స్ ట్రెండింగ్లో దూసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా ఆ ప్రమోషన్లో స్పీడ్ పెంచేసి సడన్గా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేస్తేలా ఆడియన్స్ ఎంతగా అప్సెట్ అవుతారు, ఫ్యాన్స్ ఎంతగా నిరాశ చెందుతారు. ఇవేం ఆలోచించకుండా సడన్గా అలా పోస్ట్ పోన్ చేయొచ్చు అంటారా? జస్ట్ 3 గంటల సినిమా చూడడానికే మనకి ఇలా అనిపిస్తే మంచి అవుట్పుట్ ఇవ్వడానికి మూవీ యూనిట్ వాళ్ళు ఎంత కష్టపడతారో మనకు అందరికీ తెలిసిందే. కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరాలుగా సినిమా తీస్తూ మంచి అవుట్పుట్ ఇవ్వకపోతే బాగుండదు కదా. అందువలన మూవీ యూనిట్ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా తెరకెక్కించడానికి ఎలాంటి తడబాటు లేకుండా, తొందరపాటు లేకుండా, తత్తరపాటు లేకుండా ప్రేక్షకులకి మంచి అవుట్పుట్ ఇవ్వడానికి మూవీని అయితే పోస్ట్ పోన్ చేశారనమాట. అయితే పోస్ట్ పోన్ చేసిన తర్వాత మూవీ యూనిట్ వాళ్ళు అందరూ కలిసి, అంటే నిర్మాత, డైరెక్టర్, బన్నీ వీళ్ళు ముగ్గురు కూర్చొని ఒక ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారట. అల్లు అర్జున్ అయితే ఆగస్టు 31 లోపు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి సుకుమార్కి డెడ్ లైన్ అయితే పెట్టారట. అందువలన 3 యూనిట్లుగా విడిపోయి ఎవరికి వాళ్ళుగా స్పీడ్గా పనిచేస్తున్నారట. సుకుమార్ అయితే అస్సలు నిద్రకు కూడా కరువు అయ్యే స్థితిలో పనిచేస్తున్నారట. మంచి అవుట్పుట్ ఇవ్వడానికి వాళ్ళు ఎంతగా శ్రమ పడుతున్నారో మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది అనమాట. సో ఈ చిత్రం డిసెంబర్ 6న మనం చూడబోతున్నాం. మంచి హైప్ అయితే ఉంది, మంచి హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. పుష్ప పార్ట్ 1 హిందీలో భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు వాళ్ళను ఉద్దేశించి కూడా సుకుమార్ ఈ మూవీని అయితే తెరకెక్కిస్తున్నాడు. మంచి హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.